హైదరాబాద్ శివార్లో దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగిచెర్లలో 12 ఇళ్లలో చోరీలు చేశారు. కారులో ముందే వచ్చి రెక్కి చేసిన దొంగలు ఆ తర్వాత చోరీ చేశారు. చేతిలో కత్తులతో దొంగలు సంచరించిన వీడియోలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. చూపించాలి అంటే ఆ వాడు కట్టక్కలేదు మన టీవీలో అంతే నిలబడానికి పడుతుంది. హైదరాబాద్ శివార్లో దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగిచెర్లలో 12 ఇళ్లలో చోరీలు చేశారు. కారులో ముందే వచ్చి రెక్కి చేసిన దొంగలు ఆ తర్వాత చోరీ చేశారు. చేతిలో కత్తులతో దొంగలు సంచరించిన వీడియోలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెర్లలో భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు. సుమారుగా 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అందిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు. అయితే సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊరు వెళ్లి ఉంటారంటూ కూడా భావించినటువంటి దొంగలు ముందుగానే రెక్కి నిర్వహించి 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి అందరు నిద్రించిన తర్వాత సుమారుగా 2.5 గంటల ప్రాంతంలో ఈ దొంగల ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు చేతులలో కత్తులు పట్టుకుని అనంతరం ఆ ఇళ్లకు సంబంధించినటువంటి తాళాలను పగలగొట్టి ఇళ్లలో చోరీలు చేసినటువంటి ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఊరు వెళ్లి వచ్చిన తర్వాత గమనించినటువంటి ఇంటికి సంబంధించిన వారు విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్టార్టింగ్ లో కేవలం 1-2 ఇళ్లు మాత్రమే అనుకున్నారు. కానీ ఇటు చుట్టుపక్కల ఉండేటటువంటి ఇళ్లను తనిఖీ చేసిన తర్వాత ఎవరెవరైతే ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లారో వారి ఇళ్లను తనిఖీ చేసిన తర్వాత సుమారుగా వరుసగా 12 ఇళ్లలో చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్థానికులు సైతం ఇదే విషయాన్ని నిర్ధారణకు వచ్చి అనంతరం ఇటు పోలీసులు కూడా సమాచారం చేరవేశారు. అయితే ఘటనాస్థలకి చేరుకున్నటువంటి మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలంలో క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక దొంగలకు సంబంధించినటువంటి వేలిముద్రలు కావచ్చు, లేకపోతే ఇంకా చోరీ కాబడినటువంటి ఇళ్లలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమంటూ కూడా మేడిపల్లి పోలీసులు క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం ముందుగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు ఇళ్లకైతే తాళాలు వేసి ఉంటారో ఆ తాళాలు వేసినటువంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకున్నారు. అంతకుముందు రెక్కి నిర్వహించారు. ప్రధానంగా ఈ దొంగలు ఆ కాలనీలో సంచరించేటటువంటి విజువల్స్ అన్ని కూడా స్థానికంగా ఉండేటటువంటి సీసీటీవీలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యి సుమారుగా 5 నుంచి 6 మంది సభ్యులైనటువంటి దొంగల ముఠ ఈ దోపిడీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా వీరి చేతుల్లో కత్తులు ఉండడం కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు. అయితే వీరు దోపిడీ చేసేటటువంటి సమయం కావచ్చు, లేకపోతే దొంగతనం చేసేటటువంటి సమయంలో ఎవరైనా అడ్డు వస్తే వారిని తుదముట్టించేందుకు వీలుగా మారణాయుధాలతో సంచరించినట్టుగా కూడా ఆ సీసీటీవీలో చాలా స్పష్టంగా ఇప్పటికే కనిపిస్తోంది కూడా. మరోవైపు ఇప్పుడు ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి మేడిపల్లి పోలీసులు ప్రస్తుతం ఇదే అంశంపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఈ దోపిడీ దొంగలకు సంబంధించినటువంటి అంశాల మీద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి ఆశకు కనిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్పాలి. మరి ఇదే కాకుండా ముందు నుంచి కూడా అంటే సంక్రాంతికి ఊరెళ్ళేటటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్ళేటటువంటి సమయంలో కూడా స్థానికంగా ఉండేటటువంటి పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా ఎంత అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది లెక్క చేయకపోవడం, మరోవైపు దొంగల విషయంలో కూడా అంటే రెక్కి నిర్వహించి దొంగతనం పాల్పడడం, మరోవైపు ఇదే కాకుండా గస్తీ కూడా కొంతవరకు తగ్గిందంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సిసి.